హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉజ్జయిని పట్టణంలో ఉన్నటువంటి హరసిద్ధమాత టెంపుల్ శక్తిపీఠంగా ఎలా మారిందో ఈ చిన్న వీడియోలో మనం తెలుసుకుందాం. దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి కూతుళ్లను చంద్రుణ్ణి పెళ్లి చేసుకోమని కోరాడు. అందుకు చంద్రుడు అంగీకరించాడు. కానీ దక్షుడి కూతురైన దాక్షాయిని శివుణ్ణి తన భర్తగా భావించింది. ఆమె శివుణ్ణి వివాహం చేసుకుంది. ఇది దక్షుడికి ఇష్టం లేదు. దక్షుడు దక్షయజ్ఞాన్ని ప్రారంభించి దేవతలందరికీ ఆహ్వానం పంపించాడు. శివుడికి ఆహ్వానం పంపించలేదు. ఆహ్వానం లేనిదే పుట్టింటికైనా వెళ్ళరాదని సతికి ఎంతగానో చెప్పి చూశాడు శివుడు. కానీ సతీదేవి వినకుండా అక్కడికి వెళ్ళి అవమానం చెంది ఆత్మాహుతి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు ఉగ్రరూపుడై తన భార్య యొక్క వియోగాన్ని సహించలేక తన శరీరాన్ని భుజాల మీద మోసుకుంటూ ముల్లోకాలు తిరిగాడు. శివుడు తన కర్తవ్యాన్ని మరిచాడని దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని అనేక ఖండాలుగా ముక్కలుగా చేశాడు. సతీదేవి శరీర భాగాలు భూమండలం మీద అనేక చోట్ల పడి శక్తిపీఠాలుగా మారాయి. ఉజ్జయినిలో హరసిద్ధమాత టెంపుల్లో అమ్మవారి మోచేయి పడింది. క్షేత్రం శక్తిపీఠ